ఫ్రెండ్స్, ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వర్షన్ సిఎన్జి సీక్వెన్షియలైజేషన్ అండి. ఇది టొమాసోటో రెడ్యూసర్. ఇది ఫిల్లింగ్ వాల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఫిల్టర్. అది ఫిల్టరు ఎవ్రీ 40,000 కిలోమీటర్ చేంజ్ చేసుకోవాలి. బ్లూ కలర్లో లోపట ఉన్నాయండి. అవి బ్లూ కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా సార్, అవి వచ్చేసి రేల్స్. మనకు రేల్స్ సేఫ్గా ఉండాలంటే ఈ ఫిల్టర్ వేసుకోవాలి. ఈ ఫిల్టర్ ఎవ్రీ 40,000 కిలోమీటర్ చేంజ్ చేసుకోవాలి. మనం అంటే ఈ గ్యాస్ ఇందులోగా పోయి అక్కడ ఫిల్టర్ అవి లోపలికి వెళ్తుంది కాబట్టి, ఇక్కడ ఫిల్టర్ అవుతుంది కాబట్టి, ఫిల్టరు చేస్తుంది కాబట్టి మనకు అది లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అవి రేల్స్ లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అందుకోసం మనం ఫిల్టర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇంకోటి ఇది ఫిల్లింగ్ పాయింట్ అండి. ఫ్రంటే పెట్టాను ఫిల్లింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి ఇది మనకు వైరింగ్ వచ్చేసి ఇది 8 ఇంజెక్టర్ ECU, ఇది 8 ఇంజెక్టర్ ECU, ఇది 4 ఇంజెక్టర్ ECU. మనం ఒరిజినల్ కాబట్టి మనకు 2 వస్తున్నాయి. అయితే వైరింగ్ కూడా నీట్గా చూడండి, ఎంత నీట్గా ఉంది. ఈ వైరింగ్ అంతా ఇందులోనే వస్తుంది. ఈ వైరింగ్ అంతా ఎక్కడ కూడా కనపడదు, మనకి మొత్తం నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏలాడబడకుండా నీట్గా చేస్తున్నాము. ఇది మ్యాప్ సెన్సార్. ఇక్కడ మ్యాప్ సెన్సార్ చూశారు కదా, ఇది మ్యాప్ సెన్సార్ అండి. ఇది క్లిప్స్ వేస్తాము. ప్రతి ఒక్కదానికి క్లిప్స్, క్లాంప్స్ కంపల్సరీ వేస్తాను నేను. ప్రతి ఒక్కటి చూడండి, ప్రతి ఒక్కటి కూడా అన్ని దుక్కుల్లో కూడా ఉంటుంది. మనకు ఈ లోపల వచ్చేది కూడా మనం లోపల పైప్స్ హోల్స్ వేస్తాము. మ్యాన్ ఫోల్డ్కి హోల్స్ వేసేది కూడా అక్కడ కూడా క్లిప్స్, క్లాంప్స్ వేస్తాము కంపల్సరీగా. అది నీట్గా వేస్తాము. అది కూడా ఊగలాడబడకుండా, అది లూజ్ కావడము అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వేస్తాము లోపల. చూశారు కదండి. ప్రతి ట్యాక్స్ కూడా కంపల్సరీ వేస్తాను, ఏలాడబడకుండా నీట్గా ఉంటేందుకు. చూడండి ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే నేను ఇంటి దగ్గరనే చూసుకుంటా కాబట్టి నీట్గా చేసిస్తాను. ఇక ఫీజ్ బాక్స్ చూడండి, ఇక ఫీజ్ బాక్స్ ఎంత నీట్గా ఉంది చూడండి. ఫీజ్ బాక్స్ ఇక్కడ చూడండి. వైరింగ్ ఇదంతా చూశారు కదా. వైరింగ్ మనకు స్విచ్ కూడా ఇక్కడ ముంగట వస్తుంది. ఇక్కడ స్విచ్ ఇక్కడ చూడండి, స్విచ్ ఇక్కడ వచ్చేసింది. మనం పైపింగ్ కూడా మొత్తం కిందంగా పెట్రోల్ పైపు పక్కనే ఇస్తాము. ఇది చూడండి. ట్యాంక్ చూడండి, ట్యాంక్ ఇది పైప్ స్టాండ్ వేసాను. ఇది స్టెప్ని కూడా నీట్గా వస్తుంది. మనకు స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. ఇది చూడండి, కాపర్ పైప్ పైన కూడా కవర్ వేసాను చూడండి. లోపల కూడా ఆడ హోలేషన్ దగ్గర పైప్ ఇస్తాను, పైపు కట్ కాకుండా ఇస్తాను. డట్టింగ్ కూడా వేసాను చూడండి. డట్టింగ్ ఇది డట్టింగ్ పైప్ పైన వస్తుంది. ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఆఫ్ 2 చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించినప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, ట్యాంక్ ఎంత నీట్గా ఉంది. షిఫ్ట్ డిజైర్ బండి చూడండి, షిఫ్ట్ డిజైర్ బండి చూశారు కదండి. నేను ఇంటి దగ్గరనే చేసుకుంటాను. ఏదైనా పిండి తగ్గట్టు రొట్టె ఉంటుంది. మెటీరియల్ కూడా మనము అన్నీ ఇంపోర్టెడ్ వేస్తాము. మనము ప్రతి ఒక్కటి కూడా క్లిప్స్ కూడా నీట్గా చేస్తాము. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వర్షన్. నేను ఒక్కనే చేసుకుంటాను. నాకు పిల్లలు కానీ వర్క్షాప్ కూడా ఏం లేదు. నాకు ఇక్కడే చేసుకుంటాను నేను. ఈ ప్లేసుల్ని చూడండి, ఖాళీ ప్లేస్ ఇక్కడే చేసుకుంటాను నేను. షేర్ చేయండి, లైక్ చేయండి.